అందరికీ జై శ్రీరామ్. ఈరోజు రామాయణం పార్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. వాల్మీకి రామాయణానికి ముందు ఏం చేసేవాడు? వాల్మీకి అని పేరేలా వచ్చింది? ఇవన్నీ మనం ఇందులో డిస్కస్ చేద్దాం. అయితే పూర్వం ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ బ్రాహ్మణునికి కౌశికి అనే ఒక భార్య, అగ్నిశర్మ అనే ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకుకి వేదం నేర్చుకోమని ఆశ్రమానికి పంపించేవాడు. కానీ ఆ కొడుకు ఏం చేశాడు? చెడు స్నేహాలతో పట్టి దొంగతనాలకు పాలి అందరినీ చంపేసేవాడు. అలా చేస్తూ ఉండగా కొంతమంది మహర్షులు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ అగ్నిశర్మ వాళ్ళని ఆపి వస్తువులన్నీ దొంగలించబోయాడు. అందులో అతిశర్మ మహర్షి కూడా ఉన్నాడు. అయితే అతడు అడుగుతాడు, మమ్మల్ని చంపి వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతావు కదా, దీనివల్ల నీకు లాభం ఏమొస్తుంది, పాపమే వస్తుంది కదా అని అడుగుతాడు. అప్పుడు అగ్నిశర్మ ఏమంటాడంటే, నాకు భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి వాళ్ళని నేను పోషించాలి అని అంటాడు. అయితే ఒక పని చెయ్యు, ఇందులో ఇవన్నీ వాటా పంచుకుంటున్నారు కదా వాళ్ళు కూడా, నీ పాపంలో కూడా వాళ్ళు పాలు పంచుకుంటారేమో, వెళ్ళి అడిగిరా, మేము ఇక్కడే ఉంటామని ఆ మహర్షి అన్నాడు. అప్పుడు అగ్నిశర్మ ఇంటికి వెళ్ళి అందరినీ అడిగి వస్తాడు. కానీ వాళ్ళందరూ ఏమంటారంటే, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా ఇది చేసే బాధ్యత నీది, నువ్వు ఎలా తెచ్చావో మాకు సంబంధం లేదు, కానీ అందులో పాపం మాత్రం మేము పంచుకోము అని వాళ్ళు చెప్పేశారు. అప్పుడు అతిశర్మకి అర్థం కాక ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి, నా పాపాలన్నీ తొలగించండి, నాకు ఇప్పుడు అర్థమైంది అని అంటాడు. అప్పుడు ఉన్న ఫలంగా ఈ చెట్టు కింద నువ్వు ధ్యానం స్టార్ట్ చేయు, నీకు విముక్తి కలుగుతుంది అని మహర్షి చెప్పాడు. అయితే చెప్పి ఆ మహర్షి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. 13 సంవత్సరాల తర్వాత తీర్థయాత్ర నుంచి తిరిగి వస్తున్న మహర్షికి ఒక శ్వాస సౌండ్ వినిపిస్తుంది. అది ఎవరిదో కాదు, అగ్నిశర్మది. ఆ అగ్నిశర్మ పైన చుట్టూ గుడ్డతో అతను కనబడకుండా అయిపోతాడు. అప్పుడు ఆయన మహర్షి దివ్యశక్తులతో అతన్ని బయటకు తీస్తాడు. అయితే నువ్వు పుట్ట పెరగడం కూడా ఆలోచించనంత ధ్యానంలో మునిగిపోయావు కాబట్టి ఇక నుంచి నీ పేరు వాల్మీకిగా ప్రసిద్ధి చెందుతుంది అని స్వామీజీ ఆశీర్వదించి వెళ్ళిపోయాడనమాట. ఇలా వాల్మీకి అనే పేరు వచ్చింది. నెక్స్ట్ పార్ట్లో ఇంకా మంచి విషయాలు మాట్లాడుకుందాం. ఫాలో అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.